హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు టీడీపీ స్పోర్ట్స్ పర్సన్ సూర్యదేవ లత గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. మేడం నమస్కారం. నమస్తే మేడం, జగన్మోహన్ రెడ్డి గారు మరి రీసెంట్గా ఒక ప్రెస్ మీట్లో చంద్రబాబు నాయుడు గారి పైన కొన్ని విమర్శలు చేయడం చూస్తున్నాం. ఆయన్ని అరుంధతి మూవీలో పశుపతి అనే ఒక క్యారెక్టర్తో కంపేర్ చేస్తారు. దానికి పసుపు పతి అని కూడా ఆయన మెన్షన్ చేస్తున్నారు. మరి ఇటువంటి విమర్శలు చేయడం పట్ల ఇప్పుడు ఈసీ కూడా రియాక్ట్ అయింది, నోటీసులు కూడా పంపించింది. మీరేం చెప్తారు మేడం ఇటువంటి కామెంట్స్ పైన? జగన్మోహన్ రెడ్డి మనం గతంలో కూడా చూసాం. ఎప్పుడు కూడా ఇట్లాంటి మాటలు మాట్లాడటం, చంపండి, కాల్ చేయాలి అలాంటి వ్యక్తిని అది అని మాట్లాడటం మనం గతంలో కూడా చూసాం. ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా, అంటే వాళ్ళ కార్యకర్తలకు ఏదో ఇన్స్పిరేషన్ లాగా అనిపించటనేటట్టు అన్నట్టు. ఎందుకంటే కక్ష రాజకీయాలే కానివ్వండి, హత్య రాజకీయాలే కానివ్వండి, అది ఆ పార్టీకి అలవాటు కాబట్టి ఖచ్చితంగా అలా మాట్లాడితే వాళ్ళలో వచ్చి ఇంకా ద్వేషాలు పెరగటము, వాళ్ళు బయట వెళ్ళి ఇంకా ఇది చేయటము. ఇప్పుడు చూసాం పల్నాడు దీనిలో అక్కడ లిటరల్గా పార్టీ ఆఫీసుని తగలబెట్టేయటమే కానివ్వండి. ఇట్లాంటివన్నీ కూడా ఆయన మాట్లాడే భాష, లాంగ్వేజ్ మూలాన కార్యకర్తలు కూడా అలాంటి ఇదే చేస్తారు కదా. ఎప్పుడైతే నాయకుడికి ఒక క్రమశిక్షణ ఉంటుందో ఆ కార్యకర్తలు డెఫినెట్గా నాయకులే కానివ్వండి, కార్యకర్తలే ఒక డిసిప్లిన్లో ఉంటారు. ఇలా నాయకుడే ఇలా మాట్లాడినప్పుడు ఆ కార్యకర్తలు కానివ్వండి, ఆ నాయకులు కానివ్వండి ఇంకెలా మాట్లాడతారు? ఇప్పుడు చూస్తే ఆ బ్యాచ్ అంతా కూడా చూస్తే కోడాలని కానీ, ఇట్లాంటి సజ్జల గారు కానీ వీళ్ళందరూ కూడా ఇలాంటి లాంగ్వేజ్ మాట్లాడే వాళ్ళే కదా, రోజా గారు కానీ. సో ఎప్పుడైనా నాయకుడు మంచిగా మాట్లాడితే నెక్స్ట్ వదిలే నాయకులు కూడా బాగానే ఉంటుంది. ఓకే. అదే మొన్న ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ప్రచారాల టైంలో నారా చంద్రబాబు నాయుడు గారిని ఆయన మాట్లాడిన ఆ పదజాలమే కానివ్వండి, ఎవరు కూడా సమాజంలో హర్షించదగ్గ మాటలు కాదండి. ఆయన మాజీ సీఎం, 14 సంవత్సరాలు సీఎంగా చేసిన వ్యక్తి. అలాంటి వ్యక్తిని అలా మాట్లాడటం, ఒక వయసుకు మర్యాద లేదు, ఒక పోస్టుకు మర్యాద లేదు, ఆయనకున్న రాజకీయ అనుభవం అంత ఉండదు, నీ వయసు కూడా. అలాంటి వ్యక్తిని అలా మాట్లాడటం అనేది చాలా బాధాకరమైన విషయం. అదేమంటే అంటాడు పశుపతి, అరుంధతి సినిమాని పశుపతిగా మాట్లాడి ఒక విలన్ లాగా చిత్రీకరించి మాట్లాడటమే కానివ్వండి. అది కూడా కాకుండా వాలంటీర్లు ఫంక్షన్ ఇవ్వకపోబట్టి వృద్ధులు చనిపోవటాన్ని ఒక హంతకుడి కింద క్రియేట్ చేసి మాట్లాడటమే కానివ్వండి నారా చంద్రబాబు నాయుడు గారిని. ఇదంతా కూడా చూస్తుంటే అసలు దేని సంబంధం ఏమైనా ఉందా? వాళ్ళు చనిపోవటానికి నారా చంద్రబాబు నాయుడు గారికి సంబంధం ఎక్కడైనా కనబడుతుందా? అసలు లేని కూడా లేదు. ఎందుకంటే వాలంటీర్లతో వద్దన్నారే కానీ అది ఆయన చెప్పాడా, కోర్టు చెప్పింది, ఈసీ తీసుకున్న డెసిషన్. దానిలో నారా చంద్రబాబు నాయుడు గారికి సంబంధం ఎక్కడ ఉంది? ఆయన ఏమైనా ఇవ్వద్దన్నాడా? ఆయనే మొదలుపెట్టింది. ఈ తెలుగుదేశం పార్టీయే పెన్షన్స్ అంటూ మొదలుపెట్టింది. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇవ్వద్దని అంటారా? వాళ్ళు ఏం చెప్పారు? ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు కదా, వాళ్ళతో ఇవ్వమన్నారు. ఇవి రాలేని వాళ్ళకి వాళ్ళు వెళ్ళి డోర్ డెలివరీ చేస్తానన్నారు. అది కోర్టు కూడా డైరెక్షన్ కూడా అదే ఇచ్చింది, ఈసీ అయినా అదే చెప్పింది. కానీ దాన్ని చంద్రబాబు నాయుడు గారికి ఆపాదించటం, ఆయన ఒక హంతకుడు అనటం. ఆ హంతకుడు ఎవరనేది మనకు అందరికీ తెలుసు. గతంగా ఇప్పుడు 5 ఏళ్లుగాను ఇదే చర్చ నడుస్తూనే ఉంది. వివేకానంద గారిని చంపిన హంతకుల్ని పక్కన పెట్టుకొని తిరుగుతున్నావు అని సొంత చెల్లెళ్ళు కుటుంబమే కోడై కూస్తుంటే, సొంత జిల్లా వాళ్ళు, కడప జిల్లా వాళ్ళే మాట్లాడుతుంటే నువ్వు ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని ఎలా అంటావు? అసలు అది ఆ మాటైనా అసలు అనటానికి కూడా అవకాశం లేదే. వాలంటీర్లు ఇస్తే బతికే వాళ్ళ, అంటే వాలంటరీ వ్యవస్థ లేనప్పుడు నడవలేదా? అన్ని రాష్ట్రాల్లో వాలంటీర్లు నడిపిస్తున్నారా? లేదు కదా. వాలంటీర్లు ఈ 2 నెలలు ఆపమన్నారు. అది కోర్టు డైరెక్షన్, చంద్రబాబు నాయుడుకి సంబంధించింది కాదు కదా. సో ఓన్లీ వాళ్ళైతే చంద్రబాబు నాయుడు గారిని కక్షపూరిత రాజకీయాలకి లాగా ఆయన్ని ఏదో ఒక రకంగా టార్గెట్ చేయటం, ఆయన ఏదో ఒక రకంగా మాట్లాడటం, జగన్ రెడ్డి మాట్లాడాడని చెప్పేసి మిగతా వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేసి మాట్లాడటం, ఇది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఒక సీనియర్ పొలిటీషియన్, సో మొత్తం దేశం గర్వించదగ్గ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అలాంటి వ్యక్తిని ఒక సైకో ఆనందం లాగా అనిపిస్తుందేమో ఆ టైంకి అలా మాట్లాడటం వలన. తర్వాత పరిస్థితి ఎలా ఉంటుంది ప్రజలందరూ చూస్తున్నారు కదా. నువ్వు ఆ 10 నిమిషాలు మాట్లాడి ఇప్పుడు ఏముంది, ఈసీ నోటీసులు ఇచ్చింది నీకు, దానికి సమాధానం రిప్లై ఇవ్వాలి, 48 అవర్స్లో రిప్లై ఇవ్వమని పంపింది. సో దానికి ఏంటి రిప్లై ఏమని ఇస్తావు? ఇవ్వకపోతే అలాంటి వ్యక్తుల్ని ప్రచారం చేయటానికి వీల్లేదనే కండిషన్ అయినా పెట్టాలి.
సో దానికి మించి చేశాడు అనుకోండి, ఎలక్షన్లో కంటెస్ట్ చేయడానికి కూడా వాళ్ళకి అవకాశం కల్పించకూడదు. ఎప్పుడైతే అలాంటి స్ట్రాంగ్ నిర్ణయాలు తీసుకుంటారో ఏ పొలిటీషియన్ అయినా సరే ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడతారు కదా. ఇలా ఈ నోటుకొచ్చినట్టు అంటే లేని అబండాలు మాట్లాడకూడదు అనే రూల్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఇప్పుడు అవినాష్ గారి గురించి మాట్లాడుతున్నారు కదా అనొచ్చు. అవినాష్ గురించి మాట్లాడుతున్నారు అని అనడానికి ఒక రీజన్ కూడా ఉంది. ఎందుకంటే ఆయన ఆల్రెడీ సిబిఐలో ఎంక్వైరీలో ఉన్న వ్యక్తి. ఆయన మీద ఆయన కూడా ఒక ఛార్జ్ షీట్లో ఆయన ఒక హంతకుడు అనే ఒక పేరు ఉంది. అందుకని మాట్లాడే అవకాశం షర్మిల గారికైనా సరే మిగతా వాళ్ళకందరికీ అయినా సరే అవకాశం వస్తుంది. సో నారా చంద్రబాబు నాయుడు గారిని ఏ విధంగా నువ్వు 31 మందిని చంపిన హంతకుడని ఎలా మాట్లాడతావు? అలాంటి అవకాశం ఏమైనా ఉందా ఎక్కడైనా? నీకు అది కోర్టు డెసిషన్, ఈసీ డెసిషన్. దానికి బాబు గారిని ఎలా ఆపాదిస్తావు దానికి అనేది ఖచ్చితంగా ఎవరైనా సరే అండ్ రేపు ఇచ్చిన నోటీస్కి సమాధానం చెప్పాల్సిన అవసరం అయితే జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. ఓకే, కానీ చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా అంటే జగన్మోహన్ రెడ్డి గారు పశుపతి అనడం పైన ఆయన యాక్సెప్ట్ చేస్తారు. పశుపతి జగన్మోహన్ రెడ్డి గారు నన్ను అన్నారు, దీన్ని యాక్సెప్ట్ చేస్తాను, ఎందుకంటే పశుపతి అంటే శివునికి మరో పేరు అని చెప్పేసి ఈ విధంగా స్పందించారు చంద్రబాబు నాయుడు గారు. హూందాగా మరి మీరేం చెప్తారు దీని గురించి? ఖచ్చితంగా పాజిటివ్గా తీసుకుంటాం, మంచిదే కాబట్టి ఏది జరిగినా మన మంచికి అన్నట్టు చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇలాంటి వాళ్ళకి సమాధానం అలాగే చెప్పాలనుకున్నారేమో. సో పాజిటివ్గా తీసుకున్నారు. సో పశుపతి అంటే శివునికి మరో రూపం. సో అది కూడా కాకుండా పసుపుమయమైన తెలుగుదేశానికి ఆయన అధ్యక్షుడు కాబట్టి ఖచ్చితంగా అలాగైనా మేము తీసుకుంటాం. అంతేగాని ఏదో ఇప్పుడు సినిమా వచ్చింది కాబట్టి దాని మీనింగ్ మారిపోదు కదా. సో దానికి ఉన్న మీనింగ్ అంటే ఆయనకి బై బర్త్ ఆయనకి హిందూ పురాణాల మీద అవగాహన లేని వ్యక్తి కాబట్టి దాని మీనింగ్ ఏంటో దాని అర్థం ఏంటో తనకు తెలియదు కాబట్టి నోటుకొచ్చింది అంటే ఒక సినిమా చూసి మాట్లాడుతున్నాడు. సో దాని మీనింగ్ ఒరిజినల్ మీనింగ్ ఏంటి అనేది ఆయనకి తెలియదు కాబట్టి అలా మాట్లాడుతున్నాడు. ఆయన దృష్టిలో సినిమా మీనింగ్ తీసుకుంటాడు, మా దృష్టిలో మేము దేవుడి మీనింగ్ తీసుకుంటాం. సో పురాణాలు మనకేం చెప్పాయి, సో దా మీనింగ్ తీసుకున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు. సో మేము అంటే ఒక విలువలతో కూడిన రాజకీయం చేసే వ్యక్తి కాబట్టి పాజిటివ్ థింకింగ్లో ఆలోచించి ప్రజలని కానీ రేపు కార్యకర్తలు ఇప్పుడు మా నాయకుడిని అలా అన్నారని అంటే మా నాయకుడు రెచ్చగొట్టి 2 మాటలు మాట్లాడితే మా వాళ్ళు కూడా వెళ్ళటం తగలబెట్టడం గొడవలు అవుతాయి. నారా చంద్రబాబు నాయుడు గారికి అలాంటి ఒపీనియన్ లేని వ్యక్తి కదా. సో ఆయనకు ఇష్టం ఉండవు, అలా రెచ్చగొట్టే మాటలో ఇష్టం ఉండదు కాబట్టి ఆయన దాన్ని పాజిటివ్ వేలో తీసుకొని దాన్ని సార్ట్అవుట్ చేశారు. కానీ అయితే దీనికైతే ఖచ్చితంగా అయితే సమాధానం చెప్పాల్సిన అవసరం అయితే జగన్మోహన్ రెడ్డికి ఉంది. ఈసీ కూడా దీన్ని సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఓకే మేడం, ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి గారు అంటే మహాభారతంలో ఎగ్జాంపుల్ తీసుకోవడం, సినిమాల్లో ఎగ్జాంపుల్ తీసుకోవడం అంతా ఆయన సొంత క్రియేటివిటీ లేకుంటే ఇంకేమన్నా ఎవరైనా స్క్రిప్ట్ అందిస్తున్నా అనుకోవచ్చా? స్క్రిప్ట్ అందించడమో లేకుంటే ఆయన ఈ మధ్య పరిపాలన మీద ఆయనకి ఏమీ అవగాహన లేదు కదా. ఇంట్లో కూర్చొని సినిమాలు చూస్తున్నారేమో, ఆ సినిమాలు చూసి ఆ టైంకి ఆ డైలాగులు వచ్చాడు మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా స్క్రిప్ట్ రాసే వాళ్ళు స్క్రిప్ట్ ఇస్తూనే ఉంటారు వాళ్ళకి. ఆ స్క్రిప్ట్ ప్రకారము దాని మీనింగ్ తెలియక అంటే ఇప్పుడు పురాణాల గురించి మాట్లాడినప్పుడు కొంచెం దాని గురించి కొంచెమైనా అవగాహన అయితే ఉండాలి. సో అవగాహన కూడా లేకుండా మాట్లాడుతున్నాడు అంటే ఎవరైనా రాసిచ్చిందైనా ఉండాలి. అంటే ఈ జనరేషన్ ఇప్పుడు వాళ్ళకి ఆ సినిమా చూస్తే అరుంధతి సినిమా చూస్తే ఆ పశుపతి అనే క్యారెక్టర్ గుర్తు రావటము, దాన్ని పెట్టుకొని మాట్లాడటము. సో యాక్చువల్లీ పశుపతి మీనింగ్ ఏంటి, ఆ పేరుకున్న ఇదేంటి అవన్నీ తెలియదు కాబట్టి ఖచ్చితంగా ఆయనకి అంత మాత్రమే అవగాహన ఉందని అనుకోవటమే. ఒక సినిమాకి విలన్ కింద తీసుకొని మాట్లాడుతున్నాడు అనేది ఇప్పుడు మనకు చూస్తే అర్థమవుతుంది కదా. ఓకే, సో ఇప్పుడైతే ఈసీ నోటీసులు పంపింది, జగన్మోహన్ రెడ్డి గారు అయితే సమాధానం చెప్పి తీరాలి. కాకపోతే మరి వస్తారా, సమాధానం చెప్తారు? ఎందుకంటే కోడికత్తి సీన్ కేసులో చూసాం, ఒక్కసారి కూడా కోర్టుకు వెళ్ళి తన వాంగ్మూలం కూడా ఇవ్వలేదు. మరి ఇప్పుడు దీనికి సమాధానం ఇస్తారంటారు? కోడికత్తి సీనుకి అసలు ఇంకా ఆయనకి వాంగ్మూలం ఇచ్చే అంత ఇది కూడా లేదు, ఎందుకంటే టైం కూడా అయిపోతుంది. సో ఇప్పుడు ఉన్న 5 ఏళ్లలో దాన్ని ఎవరిని కూడా ఆయన కేసుకి ఆయన ఇన్వెస్టిగేషన్ కూడా చేసుకోలేదంటే తెలుస్తుంది. ఒక బాబాయ్ కేసు అలాగే చేశాడు, కోడికత్తిది అలాగే చేశాడు. అంటే వాంటెడ్లీ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉన్న కేసులు ఏవైనా కూడా అట్లాగే నీరుగార్చడం అనేది జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా అదే జరిగింది ఇప్పుడు మనకు. ఎందుకంటే ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉన్న కేసులు ఏవి కూడా క్లియర్ అవ్వలేదు. ఇవి కూడా రేపు తెలుగుదేశం పార్టీ వచ్చాకే అది కూడా క్లియరెన్స్ వస్తాయని అనుకుంటున్నాను.